మీ సహాయాన్ని మాకు అనుగ్రహించారు. ఇప్పుడు ప్రభువా, మా జీవితాలను సరి చేసుకునేవి, మీ ఎదుట మా చీకటిని తొలగించుకునే సమయం, మీరు మాతో మాట్లాడే సమయం తండ్రి. వినుటకు వినగల చెవులను మాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ మనోనేత్రాలను తెలిసి ప్రభువా, మీ అమూల్యమైన సంగతులను అర్థం చేసుకునడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీరే మాతో స్పష్టంగా నేరుగా మాట్లాడండి. మాకు తెలియని ఎన్నో విషయాలు తండ్రి ప్రతి వారం మీరు మాట్లాడుతున్నారు. ఈ వారం కూడా జ్ఞానం నేర్చుకోవడం కాదు, కానీ ప్రభువా, జ్ఞానానుసారంగా ఎలా బ్రతకాలో మాతో మాట్లాడతారని దేవా, ఇంకా రాబోతున్న మీ పిల్లలను, మీ కుమారులను క్షేమంగా ఈ ప్రాంతానికి తోడుకుని వస్తారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని ఎదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. తెలిసిన మాటలు, తెలిసిన సందర్భం. కాకపోతే ఈ సందర్భాన్ని అపార్థం చేసుకోవడంలోనే క్రైస్తవ సమాజంలో కొన్ని శాఖలు ముందుకెళ్ళాయి. ఇప్పుడు మీ ముందున్న ప్రశ్న ఏంటంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని ఎదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిందట. నేను అడుగుతున్నాను, ఎవరా మనిషి? చెప్పండి, మీకు తెలిసిందే. ఉన్నాయి కదా ఆల్రెడీ మనం కొన్ని మాటలు, కొన్ని పాటలు. అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయిన మనిషి ఎవరు? ఆ వదిలి వెళ్ళిపోయిన అపవిత్రాత్మ మరలా అదే ఇంటిలోనికి, అనగా అదే వ్యక్తిలోనికి వచ్చిందట. మరలా అది తిరిగి వచ్చే సమయానికి ఆ ఇల్లుగా పోల్చబడిన ఆ మనిషి జీవితం ఎలా ఉంది? శుభ్రం చేయబడి ఉంది. చక్కగా ఊడ్చారట, అన్నీ అమర్చి పెట్టారట. మరలా అది వచ్చి మరీ చెడ్డవైన 7 దయ్యములను తనలోనికి తీసుకొచ్చిందట. ప్రశ్న ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరు? మీరు విన్నారో లేదో, నేను విన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, బాప్తిస్మం తీసుకుని మరలా లోకంలో కలిసిపోయిన వ్యక్తి. ఇది విన్నారా పోనీ మీరు? అసలు ఎప్పుడు వినలేదా? అసలు ఏమీ వినలేదా? పోనీ ఏదో ఒకటి స్పందించండి. నేనేమనలేండి, త్వరగా చెప్పండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను ఏదైతే వదిలి వచ్చేసానో మరలా అదే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుందట. ఎవరు? పునదన్న చెప్పండి, ఎవరు అపవిత్రాత్మ అంటే? ఆల్రెడీ మన సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ వీక్ చెప్పాం. అపవిత్రాత్మకి మరొక పేరు కూడా చెప్పాను. అపవిత్రాత్మ అంటే అపవిత్రత అంటే ఏంటి? మలినం చేసేది. అంటే ఇదేంటిది? పిశాచి. ఏ పిశాచి? మలిన పిశాచి. మనుషుల జీవితాల్ని దేవునికి దూరం చేసి చీకటితో జీవితాలను నింపి దోషకృత్యమైన ఆలయంగా మనల్ని చేసి
పాపం బారిన లాక్కుపోయి ఊబిలో పడేసి దేవుని ఎదుట మనల్ని దోషులుగా నిలబెట్టడమే ఈ మలిన పిశాచి యొక్క పని. తెలుసు కదా, ఇదంతా లాస్ట్ వీక్ మనం విన్నాం. అపవిత్రాత్మ అంటే ఏదో కాదు, అది మలినంతో నిండిపోయిన పిశాచి. దానికి మలినం ఎంత ఉందో ఆ మలినమంతా మనుషుల్లో చూడాలని, మనుషులకు అంటించాలని తాపత్రయపడే పిశాచి. దాన్ని బైబిల్ అన్నది అపవిత్రాత్మ. అయితే ఈ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలి వెళ్ళిపోయిందట. ఆ మనిషి ఎవరు? చాలామంది అన్నారు ఆ మనిషి ఎవరో కాదు, బాప్తిస్మం పొంది మరలా లోకాన్ని చూసి మరలా ప్రభు దగ్గరికి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి క్షమాపణ పొందుకుని ఎవరైతే ఉంటారో వారే ఆ మనిషి అని అన్నారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారనంటే, పశ్చాత్తాపపడిన తర్వాత పాపం అంతా పోద్ది, పాపం పోయిన తర్వాత మరలా ఈ హృదయం క్లీన్ అవుద్ది. అనగా ఈ ఇల్లు ఎప్పుడైతే క్లీన్ అయిందో మరలా సాతానుగాడు మనల్ని ప్రేరేపించడానికి వస్తాడట. వచ్చినప్పుడు వీళ్ళలో ఏ పాపం లేదు, బాప్తిస్మం తీసుకుని పాపం చేసి మరలా పశ్చాత్తాపడి పాపాన్ని కడిగేసుకున్నాడు. కడిగేసుకున్న తర్వాత ఇది క్లీన్గా ఉంది కాబట్టి ఇంకెక్కడో తిరగడం ఎందుకు, మరలా అదే ఇంట్లోనికి వెళ్ళిపోయి అక్కడే తెస్టేసి కూర్చుందాం అని అనుకుందట. అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడుగుతున్నాను, ఈ సందర్భంలో కానీ ఆ మాటల్లో కానీ ఈ అధ్యాయంలో కానీ ఎక్కడైనా బాప్తిస్మానికి సంబంధించిన మాటలు కానీ మారు మనసుకి పశ్చాత్తాపానికి సంబంధించిన వచనాలు కానీ ఈ అధ్యాయంలో మనకు కనబడతాయా? కనబడవా? కనబడవా? చక్కగా బైబిల్ చదువుతాం కదా మనం. ఈడేదోటంటే దానికి తల ఊపెత్తి అయిపోద్ది ఇంకో 40 నిమిషాలు అనుకుంటున్నారా? అయిపోద్దిలేండి, 40 నిమిషాలు మీరు ఊపిన ఊపకపోయినా అయిపోద్ది. కాకపోతే ఒక సందర్భం మనం చదువుతున్నప్పుడు ఎదుటివారు చెబుతున్నది, వారు ఎంత పెద్ద స్పీకర్ కానివ్వండి, అది వేరే విషయం. వారు చెబుతున్నది సందర్భానుసారంగా అలానే ఉందా లేదని చూసుకునే బాధ్యత దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఈ సందర్భం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ అధ్యాయంలో కానీ యేసుక్రీస్తు వారి మాటల్లో కానీ ఈ ఉపమానంలో కానీ ఎక్కడ పశ్చాత్తాపాన్ని గూర్చి, మారు మనసును గూర్చి, నెక్స్ట్ బాప్తిస్మాను గూర్చిన మాటలు ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఉన్నది ఒక దుర్బోధ. ఈరోజు సంఘాన్ని కలిచివేస్తున్న బోధ ఉంది ఇక్కడ. ఒక భయంకరమైన బోధ ఈరోజు జరుగుతుంది, మన కళ్ళ ముందు ఉంది. ఆ బోధ ఇక్కడ ఉంది. అదేంటో చెప్పనా? యేసుక్రీస్తు వారు లేకపోయినా పర్వాలేదు, కొన్ని మంచి పనులు చేస్తే రక్షణ పొందొచ్చు. విన్నారా? సమాజంలో కొంతమంది వ్యక్తులను చూపించి సామాజిక సేవ చేసిన కొంతమంది వ్యక్తుల్ని, మంచి క్రియలు చేసిన వారిని, అన్నదానాలు, వస్త్రదానాలు, వైద్యాన్ని ఫ్రీగా అందించిన వారిని, ఇలాంటి కొంతమంది ఫేమస్ ఫిగర్లను చూపించి మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళకి యేసుక్రీస్తు వారు తెలీదు. తెలియని తర్వాత పక్కన పెడితే వీళ్ళు చాలా మంచి పనులు చేశారు. మీకు తెలుసు, రిఫార్మర్స్ ఎంతోమంది ఉన్నారు మన మధ్య. ఎంతోమంది గొప్ప ఉజ్జీవాన్ని రేపిన వారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. పేర్లు అవసరం లేదు. వారిని ఎగ్జాంపుల్గా తీసుకుని వారిని బట్టి చెబుతుంది. ఇప్పుడు వీరికి క్రీస్తు తెలీదు, కానీ వీరు చేసిన పనులు మంచివి. మరి క్రీస్తు తెలియకపోతే మీ బైబిల్ అంటుంది పరలోకం లేదు, రక్షణ లేదు, నిత్యజీవం లేదని. మరి వీళ్ళెవ్వరికీ క్రీస్తు తెలీదు, కానీ వీరు చేసిన మంచి పనులు లెక్కల్లోకి రావా అంటే వస్తాయి అన్నది ఈరోజు దుర్బోధ. వారి క్రియలను బట్టి, వారి నీతిని బట్టి వారికి దేవుడు మంచి తీర్పే తీరుస్తాడు, దేవుడేం అన్యాయస్తుడు కాదని దేవుని తరపున వీళ్ళేదో పోరాడుతున్నట్టు, దేవునికి సపోర్ట్ ఇస్తున్నట్టు బైబిల్ చెప్పని బోధ ఈరోజు జరుగుతుంది. అదే బోధ ఈ సందర్భంలో ఉంది. ఇది చదివినప్పుడు చాలాసార్లు విన్నప్పుడు కూడా నేను విన్నది ఇదే. మనిషి మారిన తర్వాత, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తే ఇల్లు శుభ్రమైపోద్దట. అవుద్ది, కానీ ఈ సందర్భం అది చెప్పట్లేదు. మరి ఏం చెబుతుంది?
ఒక భయంకరమైన దుర్బోధ, ఒక భయంకరమైన గోతులోనికి దింపేసేది ఇక్కడ ఉంది. ఈ దయ్యంగాడి చేసే పనది మనకు బాగా అర్థం కావాలి. ఏం జరుగుతుంది సందర్భం? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టూకీగా చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి. 12వ అధ్యాయం మొదటి రోజు నుంచి ఏం కనబడుతుంది అని అంటే, ఇదంతా ఒక్క రోజులో జరుగుతున్న సందర్భం ఇది. అది విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన ఫస్ట్ యేసుక్రీస్తు వారు తన సేవలో ఈ విశ్రాంతి దినంలో ఆయన చేస్తున్నాడు. అక్కడ ఆ రోజు శిష్యులతో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారికి ఆకలేసిన తర్వాత వెన్నులు త్రుంచి తింటారు. ఎవరు? శిష్యులు. విశ్రాంతి దినం ఒక ఆజ్ఞ ఉంది. ఆ రోజు ఎవ్వరూ ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఎవరు మేరడానికి వీల్లేదు. చివరికి తిండి కొరకు కూడా ఎవరు వెతకూడదు. పొయ్యి కూడా అంటి పెట్టకూడదు, అదే వెలిగించకూడదు. ఇలాంటి ఎన్నో కఠినమైన షరతులు ఆ రోజు ఉంటే శిష్యులు దాన్ని మీరారు. మీరిన తర్వాత శాస్త్రులు పరిసయ్యులు వెంటనే వారిని గమనించి ప్రభు దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతుంది. యేసుక్రీస్తు వారు దానికి తగిన కౌంటర్ ఇచ్చాడు. విశ్రాంతి దినం మనుషుల కొరకు తప్ప మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. పైగా నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను. ఒకరోజు దావీదు ఏం చేశాడో మీకు తెలీదా? ఒకరోజు కొంతమంది వ్యక్తులు ఏం చేశారో తెలీదా? వారు విశ్రాంతి దినాన్ని మీరి కూడా నిర్దోషులుగా ఎంచబడరు. ఇది మీకు తెలియదా అంటే నోరు మూసుకుని వెళ్ళిపోయారు. నెక్స్ట్ అదే అధ్యాయంలో అదే రోజు జరుగుతున్నది. అదే విశ్రాంతి దినాన ఓచ చేయగల వారిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. ఎప్పుడైతే ఆ రోగగ్రస్తుని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడో మరలా శాస్త్రులు పరిసయ్యులు ఎంటర్ అయిపోయి ఇలా అన్నారు. ఏమని? విశ్రాంతి దినం అని నీకు తెలియదా? విశ్రాంతి దినాన్ని ఎందుకు మీరుతున్నావు? ఆల్రెడీ నీ శిష్యులము ఇలా చేశారు, ఇప్పుడేమో నువ్వు స్వస్థపరచో. ఈరోజు ఏ పని చేయకూడదని నీకు తెలియదా? ధర్మశాస్త్రం అంటే లెక్కలేదా అన్నట్టు మాట్లాడారు. దానికి కూడా యేసుక్రీస్తు వారు జవాబు ఇచ్చారు. ఏమని? ఒకవేళ నీకున్న గొర్రెల్లో ఏదైనా గోతులో పడిపోతే ఏం చేస్తావు? ఏం చేయడమే ఉంది, సహాయం చేస్తాను, లేపుతాను. మరి అది పని కాదా? పనే. అయితే ఆపదలో ఉన్న వారిని రక్షించడం విశ్రాంతి దినాన్ని మీరినట్టు కాదు. ఇదంతా 12వ అధ్యాయంలోనే కనబడుతుంది. 16వ వచనం నుంచి మనకి ఇది జరిగిన తర్వాత, క్షమించండి, 12వ అధ్యాయం మనకి 12వ వచనం నుంచి మనకు కనబడుతుంటుంది. 10, 11, 12 వచనాల్లో. అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారా అని కాసుకుని కూర్చుంటున్నారు. ఎప్పుడు? ఆ రోజు ఆ విశ్రాంతి దినాన్న. ఒకటి వెన్నులు తుంచడం విశ్రాంతి దినాన్ని, అదే రోజు ఓచ చేయి గలవారిని స్వస్థపరచడం, అదే రోజు ఎప్పుడైతే వీళ్ళ గొడవ పెట్టుకోవడానికి దిగిపోతున్నారో పక్కకొచ్చి గుంపంతా మాట్లాడుకుంటుందట. ఏమని? ఈయన దగ్గర దేనికైనా సమాధానం ఉంది, కానీ సమాధానం లేకుండా చేయాలంటే ఎలా చంపేద్దామా అని పక్కకొచ్చి ఆలోచించుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు. గుంపంతా ఏకమైపోయి ఏదో విధంగా ఈ పట్టణం వెలుపలికి తీసుకెళ్ళి చంపేద్దామా, కొండ మీదకి వెళ్ళి తీసుకెళ్ళి చంపేద్దామా, రాళ్ళతో కొట్టి చంపేద్దామని ప్లానింగ్స్ వేసుకుంటున్నారు శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు. ఈ ప్లానింగ్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి అర్థమయ్యి అక్కడ నుండి సైడ్ అయిపోయాడు. ఆయన గొడవ పెట్టుకునే మనసు కాదు మనలా. ఆయన గొడవలకి వెంటనే కాలు దువ్వే వ్యక్తి కాదు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో. అందుకే దానికి సంబంధించి కింద కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది రోగులు ఆయన వెంబడిస్తే అందరినీ స్వస్థపరిచాడు. అదే రోజు అందరినీ స్వస్థపరిచిన తర్వాత మరలా చంపేద్దామని ప్లానింగ్లు వేసుకుని ఆయన ఏదోలా ఆయన ఇరికిద్దాం అనుకుని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇలా ఈ సందర్భం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా జరుగుతుంది. అదే రోజుని దయ్యం పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ దయ్యం ఆయన మీద ఎలా ప్రభావం చూపిందని అంటే గుడ్డోన్ని చేసింది, మోగోన్ని చేసింది. ఈ వచనం మనకి ఎక్కడ కనబడుద్ది? అదే 12వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఈ దయ్యం ఆ వ్యక్తి మీద చూపిన ప్రభావం గుడ్డివాణ్ణి చేసింది, మోగవాణ్ణి చేసింది. అదే రోజు సందర్భం కంటిన్యూ.
ఏమేం జరుగుతున్నాయి అన్ని మనసును పెట్టండి, మీకు అర్థమవుద్ది. అయితే ఎప్పుడైతే ఈ గుడ్డితనంతో మోగతనంతో బాధపడుతున్న వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడో ఆ వ్యక్తిని కూడా స్వస్థపరిచాడు యేసుక్రీస్తు వారు. మరలా వీళ్ళందరూ దగ్గరకు వచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఇప్పుడు మనకు కావలసిన మాట 23వ వచనం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యమునను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. సందర్భం మిస్ అవ్వద్దు. మనకు 43వ వచనం మనకు అర్థం కావాలనంటే ఇదంతా మన మైండ్లో తిరగాలి. అందుకే పిన్ టు పిన్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ దయ్యం పట్టిన వ్యక్తిని విడుదల చేశాడో ఆయన నోటి మాట ద్వారా మరలా వచ్చేసారట శాస్త్రులు, పరిసయ్యులు. వచ్చేసి ఇక ఎంత దారుణమైన మాట అన్నారనంటే, ఎప్పుడైతే ఈ దయ్యాన్ని హెచ్చరించి గద్దించి ప్రభు బయటికి నెట్టేశాడో ఈ శాస్త్రులు, పరిసయ్యులు గుమిగూడి వచ్చేసి అక్కడ ప్రజలందరూనేమో ఆశ్చర్యపడి, ఈయన మెస్సియా, ఈయన దావీదు కుమారుడు, ఈయన పరలోకం నుండి వచ్చిన క్రీస్తుని, యేసుక్రీస్తు వారిని పొగడడానికి సిద్ధపడుతుంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు చూడలేకపోతున్నారు. 23లో అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే మెస్సియా. ప్రజలలో తెలియకుండానే యేసుక్రీస్తు వారు ఎవరో గుర్తించే స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అంటున్నారట, ఆ వ్యక్తిని ఎవ్వరూ గుర్తించడం ఇష్టం లేక ఆ వ్యక్తి చేసిన కార్యాలని పొగడడం మానేసి దయ్యాన్ని వదలగొట్టిన యేసుక్రీస్తు వారిని చూసి నువ్వు దయ్యానివి అన్నారట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అది ఎంత దారుణం అని అంటే ఏమని చెప్తున్నారనంటే, పరిసయ్యులు ఆ మాట విని, ఏ మాట విని? ఈయన దావీదు కుమారుడు, ఈయన మెస్సియా అని ప్రజలు గుర్తిస్తుంటే వీళ్ళు చూడలేక ఆ మాట విని అసూయతో, అక్కసుతో నిండిపోయిన ఈ ఘోరమైన వ్యాధితో నిండిన ఈ హృదయం కలిగిన ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని అంటున్నారట, దయ్యాలు వదలగొట్టాడని సంబరపడుతున్నారా మీరు? ఎలా వదలగొట్టాడు తెలుసా? బయల్జెబూలు వలన. బయల్జెబూలు అంటే ఎవరు చెప్పండి? బయల్జెబూలు అని అంటే ఆ బయల్జెబూలు దయ్యాలకు అధిపతి. ఎవరు? ఇక్కడున్న ఈ బయల్జెబూలు. ఈ బయల్జెబూలు గురించి మనకు తెలియాలంటే రాజుల గ్రంథం మీరు చదవండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే దానికి సంబంధించిన వివరణ ఉంటుంది. ఆహాజ్ అనే ఒక రాజు ఒకానొక రోజు కిటికీలోంచి కిందడిపోతాడు. ఆయన కిందడిపోతే ఈయన పంపిస్తాడు ఆ ప్రాంతానికి. పంపించి ఆ ప్రాంతం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి అలాగే ఇన్ఫర్మేషన్ కావాలి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా సోమ్రోలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూలు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. దారుణమైన, ఒక విధంగా చెప్పాలంటే ఒక చెడ్డ రాజండి. ఎవరు? యహజ్యా. ఈ యహజ్యా మేడగదికి కిటికీలోంచి పడిపోయాడట కింద. ఆ రోజు చచ్చిపోతే అయిపోతుందేమో. నిజమే, కొంతమంది భూమికి భారం అన్నట్టు ప్రజల్ని చెడగొట్టే రాజులు పరిపాలన గద్దెలనెక్కి కూర్చోడు కూడా అనవసరమే. ఆ రోజు ఆ రాజు కింద పడ్డాడట. క్షమించండి, చచ్చిపోవడం మంచిదే అన్నాను కదా, అలా మనం అనకూడదు. అయితే కిటికీలోంచి పడ్డాడు. పడగానే తను ఎవరిని సంప్రదించాలి? ఇశ్రాయేలీల రాజు దేవుణ్ణి సంప్రదించాలి. ఎవరిని సంప్రదించమని చెప్తున్నాడు? బయల్జెబూలు. బయల్జెబూలు అని అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈగల దేవుడు. ఈగలు తెలుసు కదా, ఈగలు రాజమౌళి తీశాడు కదా, ఆ ఈగలే. ఆ ఈగల దేవుడు ఎవరు? బయల్జెబూలు. ఈ ఇశ్రాయేలీలు అలా పిలవడం ఇష్టం లేక ఈ బయల్జెబూలుకి కొత్త పేరు పెట్టారు. ఆ కొత్త పేరు ఏంటో కాదు, చెత్తకి ప్రభువు. ఎవరు? బయల్జెబూలు. ఒక విధంగా చెప్పాలంటే చెత్త దేవుడు. ఎవరు?
బయల్జుబూలే. బయలుకి మరొక రూపం. ఈ బయల్జుబూలనే బయలుగా ఊహించుకుంటే ఆ బయలు ఎవరో కాదు, సూర్యదేవుడు, దేవుళ్ళందరికీ అధిపతి. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ విగ్రహాల వెనక, ఈ దేవుళ్ళ వెనక, ఈ ఈగల దేవుడు వెనక, ఈ నగర దేవుడు అని కూడా పిలుస్తారు. నగరానికి ప్రభు అని, ఈగల ప్రభు అని, నెక్స్ట్ చెత్తకి ప్రభు అని. చెత్త దేవుడు ఎవరు? ఈ బయల్జుబూలు. ఇలా పేర్లు పెట్టి ఈయన్ని దయ్యాల అధికారాన్ని సృష్టించడం కాదు, వాళ్ళకి అరబ్బులు కానీ, ఆ రోజున్న కల్చర్ అరబ్బులు, ఇస్రాయేలీలు, ఇప్పటికీ యూదులు ఈ బయల్జుబూలని సూర్యదేవునికి పోల్చి మాట్లాడుతూ బయలుకి, నెక్స్ట్ ఈ ఈగల ప్రభుకి, ఈ దేవుడు ఎవరి దేవుడో కాదు, ఫిలిస్తీన్ల దేవుడు. ఎక్రోన్ అనేది ఫిలిస్తీన్ల భూభాగంలో ఒక భూభాగం. ఈ ఫిలిస్తీన్ల దేవుడైన ఈ దేవుణ్ణి పెట్టి, అనగా ఈ దయ్యాన్ని పెట్టి, ఈయన్ని దేవుడని, ఈ ఈగల ప్రభువుని ఎప్పుడు ఇశ్రాయేలీలు దేవుడిగా కొలచలేడు. వీడు దయ్యాలకి అధిపతి, చెత్తకి దేవుడు. ఈ చెత్త దేవుడు ఈరోజు ఈ యేసుకు తోడుండి ఈ దయ్యాలను మొదలుకొడుతున్నాడు. ఎంత దారుణం అండి! యేసుక్రీస్తు వారట దయ్యాల సహాయంతో దయ్యాలను వదలగొడుతున్నారట. వెంటనే యేసుక్రీస్తు వారు దానికి కౌంటర్గా చెప్పారు, ఎక్కడైనా సాతాను తన రాజ్యానికి తానే వ్యతిరేకంగా పోరాడుద్దా? ఒకవేళ అలా పోరాడితే ఆ రాజ్యం నిలబడుతుందా? నిలబడదు. ఇప్పటికీ లోకాధికారి రాజ్యాన్ని పరిపాలిస్తుంది సాతాను. అయితే ఏ రోజు సాతానికి వ్యతిరేకంగా పోరాడదు. దయ్యం మీద దాడి చేయదు, దయ్యం దేవుని పిల్లల మీద దాడి చేస్తుంది. ఇది మీకు అర్థమైతే, ఆ రోజు పరిశీలితో శాస్త్రులతో అంటున్నాడు, ఇది మీకు అర్థమైతే నేను ఒకవేళ దయ్యాల ద్వారా దయ్యాలని వదలగొడితే సాతాను రాజ్యాన్ని తానే కూలదోసుకుంటుందా? పని చేయట్లేదా బుర్ర మీకు? కౌంటర్ వేస్తాడు. నెక్స్ట్ వెంటనే, ఒకవేళ నేను దయ్యాల ద్వారానే దయ్యాలను వదలగొడితే మీ కొడుకులు, అనగా మీ కుమారులు కూడా దయ్యాలను వదలగొడుతున్నారు, వారు కూడా ఈ దయ్యాల వల్లే సహాయంతోనే దయ్యాలను వదలగొడుతున్నారా? సమాధానం లేదు. ఇక ఒకసారి చదవండి ఆ మాట, మత్తయి సువార్త. అదే మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 12 అధ్యాయం. మత్తయి సువార్త 12 అధ్యాయం 25 వచనం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యమే నిలుచును. వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బయల్జుబూల, అనగా దయ్యంగాడు వల్ల నేను దయ్యాలను వదలగొడితే, ఇప్పుడు కౌంటర్ 27 వచనంలో, మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? ఇప్పుడు నేను దయ్యంగాడి శక్తి వలన దయ్యాలను వదలగొట్టానని మీరు అంటున్నారు, మరి మీ కుమారులు కూడా వదలగొడుతున్నామని చెబుతున్నారు కదా. వదలగొట్టారు లేదో యేసుక్రీస్తు వారు డిక్లేర్ చేయలేదు, ఫైనల్ చేయలేదు. కానీ మీ కుమారులు దయ్యాలను వదలగొడుతున్నారని మీరు చెబుతున్నారు కదా. అపోస్తుల కార్యాల్లో మనకు కనబడింది, దయ్యం తిరగబడిపోద్ది వారి కుమారుల మీద. అంటే వీళ్ళ విడగొట్టడానికి మంత్రోచ్చరణ చేసి ఏదో విధంగా దయ్యాలని లొంగదీయడానికి ప్రయత్నించేవారు యూదులు. అయితే మీరు వారిని లొంగదీస్తున్నారని మీ కొడుకులు వదలగొడుతున్నారని చెప్పారు కదా. అంటే మీ కుమారులు కూడా దయ్యాలను బట్టే దయ్యాలను వదలగొడుతున్నారా? మీరు దయ్యాలకి అధికారిగా నన్ను పోలుస్తున్నారు, వాడి దగ్గర నుండి శక్తి పొందుకున్నాను అంటున్నారు. మరి మీ కుమారులకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలీల దగ్గర, అనగా ఆ రోజు శాస్త్రులు పరిశీల దగ్గర జవాబు లేదు. ఎందుకు లేదనంటే, దయ్యం ద్వారా మేము శక్తిని పొందుకుంటున్నామంటే ఇశ్రాయేలీలు అస్సలు ఒప్పుకోరు. ఇలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు కౌంటర్కి సైలెంట్ అయిపోయారు. ఆ రోజు అయిపోయిన తర్వాత ఇంక యేసుక్రీస్తు వారు వదలట్లేదు. ఇక ఇప్పటి వరకు దయ్యం శక్తి అని మీరు అనుకుంటున్నారు. అయితే ఒకటి చెప్తున్నాను, మర్చిపోకండి. ఇక్కడ కూడా చాలామంది అపార్థం చేసుకున్నారు. ఏమన్నానంటే, మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉంది, కానీ చెప్పండి, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇదేంటి అంటే, చాలామంది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని? యేసుక్రీస్తు వారి మీద ఎన్ని మాటలు మాట్లాడినా ఊరుకుంటారట, పరిశుద్ధాత్మని ఏమన్నంటే ఊరుకోరట. ఎందుకు ఊరుకోరనంటే, తండ్రి కాలంలో తండ్రి పని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. కుమారుని కాలంలో కూడా చూశాడు, అప్పటికీ ప్రజలు మారలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అండర్లో ఉంది ప్రపంచం. పరిశుద్ధాత్మను కూడా దూషిస్తే ఇంకెవరు రక్షిస్తారు మిమ్మల్ని?
అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ లేదు. మరి పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటంటే, ఈ సందర్భంలో పరిశుద్ధాత్మను దూషించడం అంటే దేవుని ఆత్మ కార్యాలను, పరిశుద్ధాత్మని యొక్క శక్తి కార్యాలను దయ్యంగాడు చేస్తున్నాడు అని అనడమే పరిశుద్ధాత్మను దూషించడం. అర్థమైందా? అర్థం కాలేదా? పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏదేదో అనుకోకండి. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మను దూషించడానికి దాని ఈ యుగమందైనా రాబోబు యుగమందైనా క్షమాపణ లేదంటే ఆ పరిశుద్ధాత్మ దూషణ అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ చేసే క్రియలని దయ్యంగాడి శక్తి వల్ల చేస్తున్నాడు, ఇది దయ్యంగాడి క్రియలు అనడమే పరిశుద్ధాత్మ దూషణ. వీళ్ళు అది అంటున్నారట. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. దేవుని ఆత్మ చేత ప్రభు కార్యాలు చేస్తే ఆయన బాప్తిస్మం తీసుకున్నది సిలువను ఎక్కేంత వరకు, తిరిగి లేచేంత వరకు పరిశుద్ధాత్మ సహాయంతోనే ప్రతి కార్యాన్ని చేశాడు ఆయన. ఆత్మ చేత ఆత్మవశుడే ఆయన అరణ్యానికి కొనుపోబడెను. దేవుడు మృతుల్లో నుండి పరిశుద్ధాత్మ తనను లేపెను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? బాప్తిస్మం మొదలుకొని ఆయన తిరిగి లేచేంత వరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన శక్తితోనే క్రియలు చేశాడు. అలాంటి ఆయన చేసిన ఈ దయ్యాలను వదలగొట్టడం, స్వస్థతలు చేయడం, ఈ మోగ దయ్యాన్ని, గుడ్డి దయ్యాన్ని, ఈ ఓచకాలు చేతులు గలవారిని స్వస్థపరచడం, ఇవన్నీ చేస్తే వీళ్ళు అన్నారట, దయ్యం శక్తి చేత చేస్తున్నాం అన్నాడట. ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఇది దేవుని కార్యమని మీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండాల్సింది పోయి, దేవుని కార్యమని అర్థం చేసుకోవాల్సిన మీరే ఈరోజు పరిశుద్ధాత్మను దూషించే స్థాయికి దిగజారిపోయారు. తీర్పు దినాన మీ పరిస్థితి ఎలా ఉంటుందో జాగ్రత్త. అంతేకాదట, అలా దూషించిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇక మీకు క్షమాపణ లేకపోవచ్చు అని చెప్పుకుంటూ వస్తూ కిందకు మాట్లాడుతూ అంటున్నాడు, నేను దయ్యం శక్తి చేత చేయలేదు. 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. అలా కిందకు చెబుతూ చాలా సంగతులు చెబితే చివరిలో మరలా వీళ్ళు అన్నారట, ఈ కఠిన హృదయులు ఏమనంటే, సర్లే అదంతా కాదు కానీ ఏదన్నా సూచక్రియ చేయి అన్నారట. పరలోకం నుండి ఏదైనా ఒక సూచక్రియ చేయి అంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడైనా, ఇన్ని సూచక్రియలు మీ ఎదురుగుంటా చేసినప్పుడు నమ్మని మీరు ఒక సూచక్రియ చేస్తే నమ్ముతారా? నమ్మరు. మీ ఎదురుకుంటా కుష్ఠరోగులను బాగు చేశాను, దయ్యాల్ని వదలగొట్టాను, మీరు వెలివేసిన ఆ చెరసాలలో ఉన్న వారిని, లేదా ఆ సమాధుల్లో తిరుగుతున్న దయ్యాలు పట్టిన వారిని విడిపించాను. మీ కళ్ళ ముందే ఈరోజే ఓచ చేయగల వారిని స్వస్థపరిచాను, ఆ గుడ్డితనంతో బాగుపడుతున్న వ్యక్తిని ఇన్ని కార్యాలు మీ ముందు చేశాను. చివరికి మీ ముందే చనిపోయిన వ్యక్తిని కూడా లేపాను నేను. ఇన్ని చూసి నమ్మని మీరు ఈరోజు ఒక కార్యం చేస్తే నమ్మేస్తారని అనుకోవడానికి నేను అమాయకుని అనుకుంటున్నారా? సరే, మీరు అడుగుతున్నారు కదా, ఒక సూచక్రియ మాకు కనబడుద్ది, కానీ అది ఇప్పుడు కాదు. అది ఎలాంటిది అని అంటే, యోనా కాలంలో నినేవే పట్టణాన్ని చూపించాడు. యోనాని ఎగ్జాంపుల్ చేసి మాట్లాడాడు. నెక్స్ట్ సొలొమోన్ని తీసుకున్నాడు, శాబా దేశపు రాణిని ఎగ్జాంపుల్ చేసి మాట్లాడారు. ఆ ఎగ్జాంపుల్లోనే మనకు కనబడుద్ది, ఎవరైతే యేసుక్రీస్తు వారిని గుర్తించకుండా ఈరోజు మీ ముందే ఉన్న ఈ రాజ్యంలో ప్రవేశించట్లేదో, ఒకరోజు చూడని వారు ఉన్నారు, నినేవే పట్టణస్థులు. యోనా ప్రకటన చేత వారు మారు మనసు పొందారు. ఒకానొక రోజు వారు తీర్పు తీర్చే సమయంలో ఎదురుగా నిలబడి మీ మీద నేరస్థాపన చేస్తారు. 2, శాబా దేశపు రాణి సొలొమోను, తన జ్ఞానాన్ని తెలుసుకునే సొలొమోను యొక్క మాటలు వినడానికి ఎక్కడి నుండో వచ్చింది. ఈరోజు సొలొమోను కన్నా గొప్పని మీ ఎదురుగానే ఉన్నాను, మీరు మాత్రం నా మాటలు మీరు లెక్క చేయట్లేదు. అయితే మీకు చెబుతున్నాను, చాలా జాగ్రత్త. శాబా దేశపు రాణి మీ మీద నేరస్థాపన చేస్తుంది. నెక్స్ట్ నినేవే పట్టణస్థులు నేరస్థాపన చేస్తారు. వీళ్ళు ఎందుకు నేరస్థాపన చేస్తారని అంటే, మీరెందుకు నన్ను స్వీకరించలేకపోతున్నారంటే మీరు సర్ప సంతానం కాబట్టి. ఆ మాటలు కూడా ఉంటాయి అక్కడ, కిందకి చదవండి ఒకసారి. 14వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా.
సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పలుకుతున్నారే చెడ్డ మాటలు, ఇది పరిశుద్ధాత్మ కార్యం కాదు, దయ్యంగడి కార్యమని. ఈ మాటలన్నీ ఒకరోజు తీర్పు దినాన లెక్కలోకి వస్తాయి, జాగ్రత్త. పైన చెబుతూ అంటాడు, ఆ బలము గలవాడైన సాతాను అధికారంలో ఈరోజు నేను మనుషుల్ని తీసుకొస్తుంటే, ఈరోజు నన్నే సాతానుతో పోలుస్తున్నారు కదా. ఒకానొక రోజు మీరు అందరు తీర్పులోకి వస్తారు అని అడిగినప్పుడు సూచక్రియ గారు నినేవే పట్టణాన్ని గూర్చి, సొలొమోను శాపదేశపురాన్ని గూర్చి చెప్పిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు 43వ వచనంలో ఈ ఉపమానం చెప్తున్నారు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని ఎతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఇప్పుడు చెప్పండి, ఈ సందర్భంలో ఈ మాటలు కంటిన్యూషన్ ఎక్కడ మిస్ అవ్వలేదు, సందర్భం అంతా కంటిన్యూ అవుతుంది. దానికి దీనికి సంబంధం లేదనుకోకండి, సంబంధం ఉంది. ఎలా అంటే, ఈ అధ్యాయంలో ప్రతిసారి శాస్త్రులు పరిసయ్యులు ఎదురైపోయి యేసుక్రీస్తు వారి మీద నిందలు మోపడం, ఆయన మాటలకు అడ్డు రావడం, ఆయన్ని దయ్యానికి స్నేహితుడు అనడం, దయ్యపు శక్తి చేత కార్యాలను చేస్తున్నాడు అనడం, ఇలాంటి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, వీళ్ళ ఉద్దేశాలను ఎరిగిన ప్రభు, వీరి హృదయాంతరంగాలను ఎరిగిన ప్రభు అంటున్నాడు, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున మరలా అక్కడికి వస్తుందట. దీనికి దానికి లింక్ ఏముంది? చాలా లింక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు అర్థమవుతుంది, చూడండి. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని పొగుడుతుంటే చూడలేకపోయారు, యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తే చూడలేకపోయారు. ఈ ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళనంటే చాలా మతనిష్ట కలిగిన వారు. ఇలాంటి మతనిష్ట కలిగిన వారిని ప్రభు అన్నాడు, మీరు సర్ప సంతానం, మీరు వ్యభిచారులైన చెడ్డ తరము వారు. అదే అధ్యాయంలో 39వ వచనం, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు వ్యభిచారులా? అప్పటికి కాదు, కానీ అపనమ్మకం అనే వ్యభిచారంలో మాత్రం ఆత్మీయంగా వారు వ్యభిచారంలోనే ఉన్నారు. వారు ఎంత దుర్మార్గులనంటే, వారి తరాలన్నిటిలోనికి చెడ్డతరం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరే పదే ఆయన అంటాడు ఈ అధ్యాయంలో, మీరు చెడ్డతరం వారు, మీరు అవిశ్వాసులు, ఎందాక మిమ్మల్ని సహించాలి? గతించిన వారం చూసాం, ఎందాక మిమ్మల్ని సహించాలి? మీరు చెడ్డతరం వారు, మూర్ఖతరం వారు, వ్యభిచారులైన దుష్టతరం వారు అని పదే అంటాడు. బైబిల్ పండితులు అందరూ కూడా తెరిచి చెప్పారు, ఆ రోజు దేవుణ్ణి ఎరగని ఇశ్రాయేలు తరం ఒకటి ఉంది. యెహోషువ కాలంలో యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఉంది. మరలా అంతటి దుష్టతరం ఏదైనా ఉంది అని అంటే యేసుక్రీస్తు వారి కాలంలో బ్రతుకుతున్న జనుల తరం. ఆ తరాన్ని ప్రభు అన్నాడు, మీరు వ్యభిచారులైన చెడ్డతరం వారు, మీలో మీరు ఉప్పొంగుతారు. మీరు ఎలాంటి వాళ్ళనంటే, మీరు మతనిష్ట కలిగిన వారు, మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి వెలుపల శుభ్రం చేసుకునేవారు మీరు. నిజమే, శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వాళ్ళనంటే వెలుపట శుభ్రపరుచుకుంటారు. వెలుపట శుభ్రం అనగానే 10వ వంతు తూచా తప్పకుండా చెల్లిస్తారు. మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా తీరుస్తారు, బలులు జరిగిస్తారు, నెక్స్ట్ సమాధాన బలులు వేస్తారు, పండగలు ఆచరిస్తారు, విశ్రాంతి దినాలని మేరరు, సంఘంలో ఎలా పడితే అలా ఉండరు. ఖచ్చితంగా ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక నిష్ఠ, ఇవన్నీ వారిలో ఉంటాయి. ఏముండదు? శాస్త్రుల పరిచర్య గురించి పదే ప్రభు అన్నమాట మీరు పైన చూస్తారు, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను అన్నిటిలో 10వ వంతు తీస్తారట. కానీ న్యాయము, కనికరము, ప్రేమ అనే విషయంలో మాత్రం, వీరు లోపల ఉండే వాటి విషయంలో మాత్రం వీరిలో స్పష్టంగా లోపాలు ఉంటాయి. వీరు ఎంత మతనిష్ట గలవారంటే, దేహాన్ని శుద్ధిపరచుకోవడానికి నీ శిష్యులు చేతులు కడుక్కోలేదంటారట, కానీ వీళ్ళ లోపల మాత్రం మొత్తం అంతా మురికే. దేహానికి ఉన్న మురుకును వదలగొట్టుకునే స్వభావం ఎవరిది? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులది. ప్రభు ఇది ఎరిగిన ఆయన అంటున్నాడు, మీరు ఇలాంటివన్నీ చేసి మీరు రక్షింపబడిపోయాను అనుకుంటున్నారు కదా. యూదులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాగ్రత్త. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ కార్యాలను మీరు దూషించారు కదా,
మీరు గొప్పోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఎలాంటి వాళ్ళు చెప్పనా, ఒకానొక రోజుకి గతి లేని వాళ్ళు అయిపోతారు మీరు. ఎందుకు అని అంటే చాలా పెద్ద కారణం ఉంది అక్కడ. ఎందుకనంటే వీళ్ళు ఈ పైన కార్యాలన్నీ చేసేసి, ఏ కార్యాలు? బలులు అర్పించడం, చెప్పండి, బలులు అర్పించడం, విశ్రాంతి దినాలు పాటించడం, అమావాస్య పండుగలు జరిగించడం, విశ్రాంతి దినాల్ని, నెక్స్ట్ 10వ వంతు ఆయన అనుకున్న తొలి పంటలో తీసుకురావడం, తొలిగా ఎవరైనా పుడితే సున్నతి ఆచార కార్యక్రమాలు, ఏవైతే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆచారాలు ఉన్నావో ఇవన్నీ పాటించి దిద్దుబాటు, సంస్కరణ, మతం, స్వచ్ఛమైన నైతిక జీవనం కలిపి వీళ్ళు అనుకుంటారట. ఏమని? మా జీవితాలు బాగున్నాయి, శుభ్రం చేసేసుకున్నాం అనుకుంటారట. అదే చెబుతున్నాడు ప్రభు. ఒక మనుష్యుడు శుభ్రం చేసుకున్నాడట, ఆ దయ్యం వదిలింది ఇశ్రాయేలీలకి. దయ్యం ఎప్పుడు వదిలింది ఇశ్రాయేలీలకి? యేసుక్రీస్తు వారు యోహాను గారు వచ్చిన తర్వాత దయ్యం వదలడం ప్రారంభమైంది వీళ్ళని. ఇంకా లోతుగా మాట్లాడుకోవాలనంటే ఐగుప్తులో పట్టిన దయ్యం బబులోను చెర వరకు ఈడ్చుకుని వస్తే, బబులోను చెర తర్వాత మరలా దయ్యం గడి సంఖ్యల నుండి విడిపింపబడ్డారు. బబులోను కూడా సాతానుకు పోల్చి మాట్లాడితే, ఈ విడిపింపబడిన తర్వాత కొంతకాలం మతనిష్ట కలిగి ఉన్నారు. కొంతకాలం అనగా యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వీరంతా పైన శుభ్రాలే. ఈరోజు కల్చర్లో మాట్లాడుకోవాలనంటే ఎలా అంటే, కొన్ని మంచి పనులు చేస్తున్నాం కదా, అలా చేసి బాగున్నాం అనుకుంటున్నారట. ఎవరు? ఇశ్రాయేలీలు, యూదులు, మరి ముఖ్యంగా ఈ అధ్యాయంలో శాస్త్రులు, పరిచయాలు అనుకుంటున్నారట, మేము దేవుని పిల్లలం, అబ్రహాము సంతానం, మాకు దయ్యంగాడు అధికారెట్టి మేము దేవుని సంతానం అని అనుకుంటే మీరు శుభ్రం అయిపోయారని అనుకుంటున్నారా? దయ్యంగాడు జస్ట్ అలా రిలీఫ్ ఇచ్చి వెళ్ళాడని అంతే. కానీ మీ హృదయంలో కల్మషం లేదని మీరు అనుకుంటున్నారు, కానీ హృదయం నిండా కల్మషమే. అది ఖాళీగా ఉందని అనుకుంటున్నారు కదా. ఖాళీ అంటే ఏంటంటే ఈరోజు మీకు అర్థమవుతుంది. చూడండి, ఈరోజు కూడా మొదట్లో చెప్పారు బోధలు ఎలా ఉన్నాయి. కొన్ని మంచి పనులు చేస్తే కొంతమంది సంఘ సంస్కర్తలను నిలబెట్టి వీళ్ళ సంగతి ఏంటని అడిగితే, క్రీస్తు లేకపోయినా పర్లేదు, రక్షింపబడిపోయి దేవుడు న్యాయమైన తీర్పు తీర్చి అన్యాయస్తుడు కాదైనా నిత్యజీవం ఇచ్చేస్తాడని ఏదో కబుర్లు చెబుతున్నాం కదా. వీళ్ళకన్నా గొప్ప కార్యాలు చేసిన సంఘ సంస్కర్తల, వీరికంటే మతనిష్ట కలిగిన వారా, వీరికంటే దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, విశ్రాంతి దినాలు, అమావాస్యల్ని, ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆచారాల్ని ఉన్నట్టుగా చూపించే భక్తిని కొనసాగించే వీరికన్నా నిష్ట కలిగిన వారా ఈరోజున్నవారు? కాదు. వీరినే ప్రభు అంటున్నాడు, మీరు శుభ్రం చేసుకున్నారు అనుకుంటున్నారు పైన. దయ్యం జస్ట్ రిలీఫ్ ఇచ్చిందంతే, అలా బయటికి వెళ్ళి వస్తున్నాడు. కానీ మరలా మీలోకి ఎందుకు వస్తున్నాడనంటే, వీళ్ళు ఇప్పుడు దిద్దుబాటు అనుకున్నది దేని విషయంలో అంటే, లోపల హృదయం విషయంలో అనుకోలేదు. పైన ఆచారాలను బట్టి దిద్దుబాటు, శుద్ధీకరణ, సున్నతి ఇవన్నీ అనుకున్నారు. ప్రభు అన్నాడు, అసలైన మారు మనసు లేదా అసలైన మార్పు ఏంటంటే పైకి కనబడేది కాదు. మరి దేనికి సంబంధించింది అసలైన మార్పు? నీ హృదయానికి సంబంధించింది. ఆ హృదయం మారాలనంటే సంఘ సంస్కరణకర్తలు చేసే పనులు చేస్తే సరిపోదు. అర్థమవుతుందో లేదో? దిద్దుబాటు, సంస్కరణ, మతానికి సంబంధించిన నిష్టమైన కార్యాలు, స్వచ్ఛమైన నైతిక జీవితం, ఇవి సరిపోవు. జీవితం మారాలనంటే మరి ఏముండాలి అని అంటే, వీటన్నిటికీ మించినది మీరు ఎవరినైతే తృణీకరిస్తున్నారో ఆ ప్రభు ఉంటేనే మరలా ఆ దయ్యంగాడు నీ ఇంట్లోకి రాకుండా ఉంటాడు. ఇప్పుడు కిందకి చదువుదాం. 43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి, ఆ ఇంట ఎవ్వరూ లేక, ఎంత క్లియర్గా ఉందో చూడండి, ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఎవ్వరు లేరట ఆ ఇంట్లో. అంటే ఇల్లు ఎలా ఉంది? శుభ్రంగా ఉంది. ఆ శుభ్రం ఎలా వచ్చిందని అంటే సొంత ప్రయత్నాల వల్ల వచ్చిన శుభ్రం, అనగా వారు చేస్తున్న మంచి క్రియల వల్ల వచ్చిన శుభ్రం. అది అర్థమవుతుందా? ఆ శుభ్రం మళ్ళీ చదువు ఒకసారి అన్నమాట.
ఆ ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చిండుట. ఇలాంటి ఒక మంచి కట్టడం ఎలా వచ్చిందని అంటే అందులో ఎవరో చేశారని కాదు, దాన్ని ఊడ్చారట, చక్కగా ఊడ్చారట, అన్నీ మానేశారట. అబద్ధాలు ఆడట్లేదు, వ్యభిచారాలు చేయట్లేదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వందన వచనాలు కోరుకుంటున్నారు, బలులేస్తున్నారు, అన్నీ చక్కగా జరిగించనుకున్నారట. ఊడ్చేసాం, అమర్చమని. నిజంగానే ఇవన్నీ చేస్తే ఇల్లు చక్కబడుతుంది, సమాజం మంచిదంటది. కానీ ఆ ఇంటిలో ఎవరైతే ఉండాలో ఆ వ్యక్తి లేకుండా ఇంకొకరి కోసం మనం శుభ్రం చేయడంలో కార్యం ఏంటో చెప్పనా, మనకి మనం రక్షింపబడిపోదాం అనుకోవడం. అర్థం కావట్లేదు మీ మాటలు. మనం చేసే మన సొంత ప్రయత్నాలన్నీ ఇల్లు శుభ్రం చేయడం వరకే, కానీ ఆ దయ్యంగాన్ని రాకుండా ఆపలేము. ఆ రోజు ఆ మతనిష్ట కలిగిన శాస్త్రులు, పరిసయ్యులు మేము బాగానే ఉన్నాం అనుకున్నారు, కానీ ఆ బాగున్న హృదయంలోనికి ప్రభువుని రాకుండా మాత్రం వారు, క్షమించండి, ఆ సాతాను గారిని రాకుండా వారు ఆపలేకపోయారు. అప్పుడు అది అందట శుభ్రంగా ఉంది, మంచి మంచి కార్యాలు చేసి ఖాళీగా పెట్టారు, బేదల్ని హక్కుని చేర్చుకున్నారు, అన్నదానాలు చేశారు, వస్త్రాలు పంచారు, ఏవేవో గొప్ప నీతి కార్యాలని సమాజం చెప్పుకుంటున్న ప్రతీది చేసి అమర్చి ఊడ్చిపెట్టారు. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్దాం అనుకున్నాడట. ఎక్కడ రెస్ట్ దొరక్క ఏ ఇల్లు అయితే వదిలొచ్చేసిందో ఆ ఇంట్లోకి వెళ్దాం అనుకున్నాడట. మరలా దయ్యంగాడు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏమైంది కిందకి చెబుతూ, ఎవరైతే అమర్చబడి శుభ్రం చేయబడి ఉన్న ఇంటిలోనికి దయ్యంగాడు వచ్చాడో ఇంకా వాడి ఇల్లంతా కొంప కొల్లేరైపోయింది. ఏమైంది కిందకి చదవండి ఒకసారి. తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చిన అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మరలా చెప్తున్నా నీకు ముగించే ముందు, వీరి హృదయాల్లోనికి మరలా దయ్యంగాడు ఎందుకు ప్రవేశిస్తున్నాడనంటే స్వీకరించాల్సిన వ్యక్తిని వారు స్వీకరించలేదు, అంగీకరించాల్సిన వ్యక్తిని వారు ఆహ్వానించలేకపోరు. ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి ఈయన క్రీస్తుని విశ్వసించి వారి అమర్చబడిన హృదయంలోకి ఆహ్వానించలేదు. కాబట్టే ప్రభు అన్నాడు, మీరే చెడ్డతరం, మీ ఇల్లు అమర్చబడి శుభ్రం చేయబడి ఊడ్చి ఉందనుకుంటున్నారు, ఆ ఊడ్చి మీ కార్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి అనుకోకండి. ఒక దయ్యంగాడు ఉన్నప్పుడే మీ దుష్ట ఆలోచనలు ఎలా ఉన్నాయో నేను గ్రహించాను. ఒక్కడున్నప్పుడే మీ ఆలోచనలు బాగోలేదు, ఒక్కడున్నప్పుడే మీ ఆంతర్య జీవితం బాగోలేదు, మీ మాటలు బాగోలేదు, పరిశుద్ధాత్మను కూడా దూషించారు. అలాంటిది ఇప్పుడు శుభ్రం చేయబడిన ఆ ఇంట్లోనికి మరి 7 అనగానే 7 కాదు, అవి సంపూర్ణమైనవి. నిన్ను సంపూర్ణంగా నాశనం చేసే మలిన పిశాచులు అన్నీ కూడిగట్టుకుని ఇప్పుడు దాంట్లోకి వస్తాయట. ఎవరిలోనికి? ఎవరైతే తనను తాను రక్షించేసుకుందామని మనుష్య కుమారుని పక్కన పెడతారో ఆ వ్యక్తిలోకి వస్తాయట. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఈ సంఘ సంస్కర్తలు కానీ ఈ నీతిమంతులుగా కనబడుతున్న వ్యక్తుల్లోనికి ఒకవేళ వారిని వారు శుభ్రపరచుకున్నా వారి కడపటి స్థితిలోనికి ఈ 7 దయ్యాలు వస్తే వారి ఆలోచనలు మనకు తెలుసా? తెలీదు. ఈ వచ్చిన తర్వాత వారు ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు ఈ దయ్యాలు పట్టిన వ్యక్తుల్ని క్రీస్తు అవసరం లేదంటున్నామనంటే మన బోధ ఎలా పరిగెడుతుంది ఈరోజు? దయ్యాలు పట్టే సంపూర్ణమైన దయ్యాలు మలిన పిశాచులవి ప్రతి వ్యక్తిలోనూ పడతాయి, ప్రతి హృదయాన్ని పాడు చేస్తాయి. ఈ హృదయం ప్రభు కొరకు తయారు చేయబడింది. ఈ హృదయంలో ప్రభువును పెడితేనే పడుతుంది, ఆ హృదయానికి ఫుల్ఫిల్ అవుద్ది. ఆ ప్రభువును కాకుండా దయ్యాలను పెట్టాం అనుకోండి, ఫుల్ఫిల్ అవుద్ది అన్ని విధాలుగా నాశనానికి దారి తీయడానికి. ఇప్పుడు ఒక సర్కిల్కి సంబంధించిన ఒక రౌండ్ ఉందనుకోండి, అందులో రౌండ్కి సంబంధించిన అది పెడితేనే సరిపోద్ది. ఒక స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్కి సంబంధించిన బాక్స్ పెడితేనే సరిపోద్ది, అందులో రౌండ్ పెడితే ఖాళీలు ఉంటాయి. లేదా వేరేది పెడతానంటే ఇంకా ఖాళీలు ఉంటాయి, లేదా కొన్ని పట్టకపోవచ్చు. అలాంటి సంపూర్ణమైన దయ్యాల కొరకు ఈ హృదయం తయారు చేయబడలేదు. ఈ హృదయము, ఈ దేహము దేవునికి ఆలయముగా ఉండడానికి క్రీస్తు కొరకు రూపింపబడినది. ఆ క్రీస్తునే నిరాకరించింది ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు. వారికి చెబుతున్నాడు, మీ మతనిష్టలు మిమ్మల్ని బాగు చేయలేవు, మీ దిద్దుబాటు, మీ సొంత ప్రయత్నాలు, మీకు సంబంధించిన ఆచారాలు మిమ్మల్ని బాగు చేయు. అవి ఎంతవరకు అంటే ఒక దయ్యాన్ని బయటికి వెళ్ళగొడితే మరి సంపూర్ణమైన దయ్యాల్ని లోపలికి తీసుకురావడానికే. మరి మా జీవితాలు మారాలంటే ఏం చేయాలనంటే
ప్రభు కొరకు రూపింపబడిన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తేనే అది ఫుల్ అవుతుంది. అంతే, ప్రభు కొరకు చేయబడినది ఈ దేహం దేవునికి ఆలయం అన్నది బైబిల్. మరి ఈ దేహంలో మనుష్య కుమారుడు లేకుండా దయ్యాలకు చోటిస్తే ఎప్పటికీ ఫుల్ ఉండదు, ఎప్పటికీ ఫుల్ అవ్వదు. అది ఆ ప్రభువే ఉండాలి. ఆ ప్రభువుకి స్థానాన్ని ఇవ్వకపోతే అన్నాడు, మీ కడపటి స్థితి మొదటి స్థితి కన్నా దారుణం అయిపోద్ది. మొదటి స్థితి బబులోని చెరలో కొట్టారు, కడపటి స్థితి దానికన్నా దారుణమైనది. ఆ రోజు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును కొట్టిన దాడికి కోలుకోలేకపోయింది ఇశ్రాయేలు తెగ. అది మరీ దారుణమైనది. నిజమే, దేవుని హృదయంలో లేకపోతే, ఆ మనుష్య కుమారుని మనం ఆహ్వానించకపోతే, క్రీస్తుకి స్థానాన్ని ఇవ్వకపోతే మనకి పడితే దయ్యాలు. ఆ స్థితి ఘోరమైనది. మనల్ని మనం రక్షించుకోలేం. మన అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ బైబిల్ అనేసింది, ఇవి మాసిన వస్త్రాలు, ఇవి అవ్వదు. ప్రభు ఉండాలి. ఈరోజు ప్రభు లేదని అంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా సంపూర్ణమైన మలిన పిశాచులు ఉంటాయి. అవి పైకి కనబడవు, మనిషిని ప్రేరేపిస్తాయి. పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. అవి మనకు పట్టకూడదని అంటే ఈ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించాలి. అప్పుడు మొదటి స్థితి బాగుంటుంది, కడపటి స్థితి బాగుంటుంది. చివరికి కావాల్సిన వాళ్ళు చదువు ముగిద్దాం ఇక. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించింది. ఆ దుష్టతరం, ఆ రోజు ఇశ్రాయేలీయుల దుష్టతరం సంభవించింది క్రీస్తు శకం 70లో. ఈరోజు దుష్టతరంగా మనం మిగిలిపోకూడదని అంటే సొంత ప్రయత్నాలతో రక్షణలోనికి పరిగెట్టకండి. ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఉచితంగా ఇస్తాడు. ప్రభు దగ్గర మోకాళ్ళు వేస్తే ఆయన ఉచితంగా రక్షిస్తాడు, ఉచితంగా నిత్య జీవం ఇస్తాడు. ఆయన చెబుతున్నాడు, నేను మీలో లేకపోతే మీ సొంత దిద్దుబాటు, మీ మత ప్రమేయాలకు సంబంధించిన స్వచ్ఛమైన నైతిక జీవిత విధానం మిమ్మల్ని రక్షించలేదు. ఎప్పటికీ నేను ఉండాలి. ఈ అధ్యాయం చెబుతున్నది బాప్తిస్మం కొరకు కాదు, క్రీస్తు మీలో ఉండాలి. లేకపోతే దయ్యాలకి నిలయం అయిపోద్ది. క్రీస్తు మనలో లేకపోతే మన జీవితం కూడా దయ్యాలకు నిలయం అవుద్ది. ఇక సంపూర్ణమైన దయ్యాలు 7 అనగానే ఇంక ఎన్నో వస్తాయో తెలియదు, మనల్ని నాశనం చేయడానికి వస్తానే ఉంటాయి అవి. ఇందులో వాక్యము ప్రభువు లేకపోతే అలా ఈడ్చుకుంటూ పోద్ది. సొంత ప్రయత్నాలు చేయకండి నిత్య జీవం కొరకు, అది మంచిది కాదు. దయ్యాలు ఎక్కువైపోతాయి మనలో. ఆయన కృప మీద ఆధారపడు. ఆయన జాలి కరుణ దయలోకి పోయి ఆయన రక్షించమని అడిగితే ఉచితంగా అనుగ్రహిస్తాడు ఆయన. అలా పొందుకోండి. ఎవ్వరు క్రీస్తు లేకుండా ఎక్కడికి పోరు. దేవుడు న్యాయమైన వాడే, అన్యాయస్తుడు కాదు. ఆయనకి తెలుసు ఎవరికి ఏ తీర్పు ఇవ్వాలో. ఆ తీర్పు క్రీస్తుని బట్టి ఉంటుందని మాత్రం మర్చిపోకండి. ఇలాంటి తప్పుడు బోధలు చేయొద్దు. ఒకవేళ చేస్తున్నా సరే మీరు వాటికి తల లోపకండి దయచేసి. క్రీస్తు లేకుండా, ఆయన కృప లేకుండా నిత్య జీవమైన రక్షణైనా పొందుకోవడం మన వల్ల కాదు. మన క్రియలు మనల్ని రక్షించలేవు. రక్షింపబడిన తర్వాత క్రియలు చేస్తే కృతజ్ఞతకు మనం చేస్తాం, అంతే. కాబట్టి మనం చేయాల్సింది ఆ రక్షణలో కొనసాగడానికి క్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించడం, ఆ రక్షణ పొందుకునే నిత్య జీవం కొరకు క్రియలు చేయడం, కృతజ్ఞత కలిగి. అంటే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. తలవంచని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఆలస్యమైంది ప్రభువా, కానీ మాకు అవసరమైన మాటలను భావించాము. సహాయాన్ని అనుగ్రహించండి. మా సొంత ప్రయత్నాలతో మేమేమీ దక్కించుకోలేము. రక్షణ అయినా నిత్య జీవమైనా ఏదైనా మీ కృపలో, మీ కుమారుని చెంతనే మాకు దొరుకుతుంది. సహాయాన్ని అనుగ్రహించి ప్రభువా, మేము ఏది చేసినా తండ్రి మీ యందు నిలకడగా ఉండి చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. సాతానికి, దయ్యానికి తండ్రి మా జీవితాలు, మా దేహాలు నిలయం కాకుండా మీ కొరకు రూపింపబడిన ఈ దేహంలో మీరు మాత్రమే నివసించేలాగున మా హృదయాలను తెరుస్తారని ఆశపడుతూ, మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని ఆశిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.